ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, జ్ఞానమే యేసుక్రీస్తు. ఆయన నీ ఇంటిని కట్టేవాడు, నీవున్న నివాస స్థలాన్ని ఏం చేసేవాడు? కట్టేవాడు, ఆయన రక్షించేటువంటి వాడు. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా? యెషయా 59:1 మనము చూడగలిగినట్లయితే, రక్షింపబడకుండున్నట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. రక్షింప నేరక ఉండునట్లు దేవుని హస్తము కురుచ కాదు. అంటే మన దేవుడు రక్షించటానికి అసమర్థుడు కాదు. రక్షించటానికి మన దేవుడు ఎవరు? సమర్థత కలిగినటువంటి వాడు. ఎక్కడ కానీ మనము దిగులు చెందవలసిన పని లేదు. నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను బ్రతికిస్తాడో బ్రతికించాడో, నేను నమ్ముకున్న దేవుడు మేలు చేస్తాడో చేయడో, నేను నమ్ముకున్న దేవుడు ఈ వ్యాధి తీసేస్తాడో తీయలేడో, ఎక్కడ కానీ జీవితంలో సందేహం అనేది రాకూడదు. మన జీవితంలో మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. అది కొండంత శ్రమని మీదకి వచ్చేసిన నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్న వ్యక్తివైతే తప్పనిసరిగా ఆ దేవాతి దేవుడు మనల్ని ఏం చేయగలుగుతాడు అంటే రక్షించగలుగుతాడు. అందుకే బైబిల్ చెబుచూ ఉంది, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. ప్రపంచమంతా కూడా ఆయనకు హస్తము చాచబడి ఉన్నది. ఆయన ప్రతి వ్యక్తిని కూడా రక్షించటానికి సమర్థత కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితంలో మనం దేవుని యందు మనకున్న నమ్మకాన్ని బట్టి, దేవా నిన్ను నమ్ముకున్న మీ బిడలమైనటువంటి మాకు ఇటువంటి వాగ్దానాలు ఇచ్చావు కాబట్టే నీవు నన్ను రక్షించు, నా పిల్లల్ని రక్షించు, నా ఇంటిని రక్షించు, నీవే అన్ని విధములా నాకు బలమైన కాపుదలగా ఉండు అని ఎప్పుడైతే మనము దేవునిని ఆధారపడగలుగుతామో దేవుడు కార్యం చేయగలుగుతాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునిని మనతో కూడా ఉంచుకోవలసింది బదులు ఇక్కడ ఒక వ్యక్తి దేవునిని తనతో కూడా ఉంచుకోలేక తను ఏం చేశాడో తెలుసా? అదే మొట్టమొదట సమూయేలు 15వ అధ్యాయం 22వ భాగములో చూడగలిగితే అక్కడ మనకు సౌలు కనిపిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత అమాలేకీయులు మనకు కనిపిస్తూ ఉంటున్నారు. దేవుడు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళమని చెప్పగలిగాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత పూర్తిగా దేవుడు అమాలేకీయులు దేవుని యొక్క దృష్టికి విరోధంగా జీవించిన వ్యక్తులు కాబట్టే ఆ రోజున వారందరినీ కూడా ఓటమి పాలు చేసి విజయముతో నీవు రావాలి అని సౌలుకు చెప్పినప్పుడు సౌలు తన సైన్యాన్ని వెంట పెట్టుకుని అమాలేకీయుల మీదికి యుద్ధానికి వెళ్ళగలిగాడు. యుద్ధంలో ఏం చేశాడు అంటే అందరినీ గెలవగలిగాడు. గెలిచినటువంటి తరువాత ఈ యొక్క సౌలు ఏం చేశాడు అంటే ఇక అమాలేకీయులందరినీ సంహరించి తాను వచ్చేటప్పుడు ఏం చేశాడంటే క్రొవ్వినటువంటి గొర్రెలను, క్రొవ్వినటువంటి ఎడ్లను, అమాలేకీయులకు సంబంధించిన వాటిని తెచ్చి తన యొక్క దేశములో వాటన్నిటినీ పెట్టుకోగలిగాడు. ఇది దేవుని యొక్క దృష్టికి చాలా హేయమైనది. దేవుడు వారందరినీ కూడా పూర్తిగా నాశనము చేయమని చెప్పగలిగితే దేవుని యొక్క మాటను ప్రక్కన పెట్టి చివరికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ క్రొవ్విన ఎడ్లను, గొర్రెలను తెచ్చి తన దేశములో ఉంచుకోగలిగాడు. ఆ విషయమై దేవుడు సమూయేలుతో మాట్లాడడం జరగగలిగాడు. సమూయేలు సౌలు దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా సౌలా, నువ్వు చేసేటువంటి పని ఏమిటి? నీవెందుకు ఆ క్రొవ్వినటువంటి ఎడ్లను, గొర్రెలను నువ్వెందుకు తీసుకుని వచ్చావు అని ప్రవక్త అయిన సమూయేలు సౌలును అడిగినప్పుడు సౌలు అంటున్నాడు కదా, ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఆ క్రొవ్విన ఎడ్లు, ఆ క్రొవ్విన గొర్రెలు ఎందుకు తెలుసా? దేవునికి బలి ఇవ్వటానికి నేను వాటిని తెచ్చాను. చూడండి, తప్పించుకోవటానికి సౌలు అక్కడ మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి? అవన్నీ దేవునికి బలి ఇవ్వటానికి తెచ్చా నేను. వెంటనే సమూయేలు అంటున్నాడు సౌలుతో, దేవుడు బలిని కోరేవాడు కానే కాదు. ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అంటే దేవుని యొక్క దృష్టిలో ఒక వ్యక్తి ఒక జంతువును బలి ఇచ్చే కంటే
ఆయన మాట వినడం శ్రేష్టము అన్నాడు. ఆయనకి విధేయత చూపడం శ్రేష్టము అన్నాడు. ఆయనకు లోబడి ఉండడం శ్రేష్టము అంటున్నాడు. ఎప్పుడైతే నా ఆజ్ఞను అనుసరిస్తాడో అది శ్రేష్టము అన్నాడు. సౌలు ఇటువంటి పని ఏమీ చేయలేదు, లోబడలేదు, వినలేదు, విధేయత చూపలేదు, ఆజ్ఞలు పాటించలేదు. ఇవి తాను చెయ్యని కారణాన్ని బట్టి ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా, అక్కడ సౌలును దేవుడు విసర్జించేశాడు. విసర్జించి ఇంకతనికి మరణం అనేటువంటిది రావడం జరిగిపోయేది. ఆ తర్వాత ఎందుకు విషయాన్ని చెబుతున్నాను అంటే, సౌలు యొక్క జీవితంలో దేవుణ్ణి తనతో కూడా ఉంచుకుని, దేవా నీవే నన్ను కట్టాలి, నీవిచ్చిన రాజ్యాన్ని నీవే కట్టాలి, నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ నా రాజ్య పరిపాలన కానీ నీవే నడిపించాలి అని ఎప్పుడైతే సౌలు ఆ విధంగా ఉంటే తాను కాపాడబడేవాడు, కుటుంబం కాపాడబడేది, రాజ్యం కాపాడబడేది. అయితే అక్కడ సౌలు దేవుని యొక్క దృష్టిలో చూస్తే ఆజ్ఞలను అనుసరించక వెనక్కి వెళ్ళిపోయాడు. మాట వినలేదు, విధేయత చూపలేదు, లోబడను లేదు. అందుకే ప్రవక్త ద్వారా హెచ్చరిక పొందిన తర్వాత చిట్ట చివరికి సౌలును దేవుడు విడిచిపెట్టగలిగాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, జ్ఞానము నివాసము కట్టుతుంది. జ్ఞానము యేసుక్రీస్తే. నీవు నివాసం చేసేదే నీ ఇల్లు. నీ ఇంటిలో ఎంతమంది ఉంటున్నారు అందరినీ కూడా కట్టువాడు దేవుడే, నడిపించువాడు దేవుడే. ఎప్పుడు దేవుణ్ణి ప్రక్కన పెట్టి నేనుగా బ్రతకగలను, నేనుగా జీవించగలను, నా తెలివి, నా జ్ఞానం, నా బలం, నా శక్తి, నా ధనం, నా ఆధారం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఉపయోగించుకుంటూ బ్రతకగలను అంటే గమనించాలి, కొంతకాలము నడవవచ్చునేమో కానీ ఒకరోజు అవన్నీ నేను విడిచిపెట్టేస్తాయి. లేకపోతే నీవే వాటి విడిచిపెట్టగలుగుతావు. ఒకరోజు అనాథి అయిపోతావు, ఒంటరిదానులుగా ఒంటరివారిగా అయిపోతాం. అప్పటికైనా దేవుడు జ్ఞాపకము రావడం జరుగుతుంది. అప్పుడు దేవుని ఆశ్రయిస్తాం. దేవా నన్ను కట్టు, నా ఇంటిని కట్టు ప్రభువా. ఆయన ప్రమేయము లేకుండా ఎవ్వరు కూడా తమ ప్రమేయం మీద ఆధారపడి, ఇతరుల ప్రమేయం మీద ఆధారపడి బ్రతకటానికి ఎప్పుడు కూడా తెగించకూడదు. బైబిల్ ఆ విధంగా మనకు సెలవిస్తూ ఉంటున్నది. సౌలు యొక్క జీవితంలో ఎలా అయిపోయాడో మనం అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం ఆశ్రయించిన వ్యక్తులుగా మనము ఉండాలి. ఎందుకు అంటే ఆయనే మన నివాసాన్ని ఏం చేసేవాడు? కట్టేటువంటి వాడు. బైబిల్ అంత స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఎందుకు అంటే మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనం కడుగబడి పరిశుద్ధులుగా తీర్చబడిన వారమ్మ. అందుకే అలాంటి బిడ్డలకు దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచన భాగములో మనము చూస్తే అక్కడ గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు అని ప్రకటన 12:11లో మనకు వ్రాయబడి ఉంటున్నది. ఇక్కడ మీరు బాగా గమనించాలి. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని మీరు ఏమై ఉన్నారు? జయించి ఉన్నారు. వానిని అంటే వాడే సైతాన్. వాని జయించేటువంటి శక్తి ఏ క్రీస్తు ప్రభుల వారు ఎవరి కుటుంబాన్ని అయితే కడుతూ ఉంటున్నాడో, ఎవరి కుటుంబంలో దేవుడు ఉంటున్నాడో ఆ ఇంటికైనా ఇంటిలో ఉన్న వ్యక్తులకైనా దేవుడిచ్చినటువంటి అధికారం ఏమిటి అంటే సాతానుని ఏం చేయొచ్చు? జయించవచ్చు. ఎందుకు అంటే గొర్రె పిల్లగా పిలువబడిన లేక గొర్రె పిల్లకు పోల్చబడిన మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రోక్షించినటువంటి రక్తము చేత మన శరీర ఆత్మల కంటుకున్న మాలిన్యము కడుగబడిపోయి ఆయన రక్తం మనను పరిశుద్ధుల్నిగా చేసింది. కాబట్టి పరిశుద్ధులైనటువంటి మనతో పాటు పరిశుద్ధుడు కూడా ఉండాలని ఆయన మనతో పాటు ఉండనివ్వగలిగాము. కాబట్టే ఆయన మనతో కూడా ఉండుటను బట్టి మన కుటుంబము యొక్క వెలుపట ఉన్నటువంటి సైతాను కుటుంబములో భర్తనైనా భార్యనైనా పిల్లలైనా ఎవరిని కూడా శోధించనివ్వకుండా ఆ ఇంటిలో ఉన్న వారందరిని కూడా కాపాడుతూ వారిని జాగ్రత్తగా దేవుడు వారికి బాధ్యత కలిగి కాపాడుచు వారిని నడిపించటానికి ఆయనే మన మధ్యని నివాసం చేసే దేవుడై ఉన్నాడు. అందుకే గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి ఎవరిని జయించారు? సాతాన్ని.
ఒరిపిల యేసుక్రీస్తే పోల్చబడినవాడు. ఆయన ప్రోక్షించిన రక్తముతో మనమందరం ఏమయ్యాము? కడగబడ్డాం. ఆయన్ని మనలో మన కుటుంబంలో ఉంచుకున్నాం. ఆయన ఉన్నాడు కాబట్టే ఈ రోజున సాతానుడు దేవుడు కట్టిన నీ ఇంటిలోనికి రావటానికి వానికి అధికారము లేదు. ఎందుకు అంటే ఆయన యుద్ధం చేస్తాడు, మనకు విజయాన్ని ఇస్తాడు. సాతానుడితో ఎవరు యుద్ధం చేస్తారమ్మా? సాతానుడితో దేవుడు యుద్ధం చేస్తాడు. విజయం ఎవరికి ఇస్తాడు? దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. కాబట్టి జీవితంలో ఎక్కడ కానీ భయపడవద్దు. నేనేమైపోతాను, నా భార్య ఏమవుతుందో, నా భర్త ఏమవుతాడో, నా పిల్లలు ఏమవుతారో, ఎప్పుడు ఏం జరుగుతుందో, సాతానుడు వచ్చి ఎక్కడ శోధిస్తాడో, సాతానుడు వచ్చి ఎక్కడ పట్టుకుంటాడో, సాతానుడు ఎక్కడ గలిబిలి చేయగలుగుతాడో, వాని ద్వారా ఏ హానిగా జరుగుతుందో అని ఆలోచనలు పడక మీద నిద్ర రాదు. నెమ్మదిగా కూర్చోవడానికి అవకాశాలు ఉండవు. పిచ్చి ఆలోచనలు. ఇవి ఆలోచించి సాతానుడు రాత్రుల్లో పిచ్చి కళ్ళు ఇచ్చేస్తాడు. ఆ పిచ్చి కళ్ళన్నీ కూడా వచ్చేసినప్పుడు మెలకువ వస్తే కూర్చొని ఎందుకు వచ్చింది ఈ కళ? దరిద్రమైన కళ వచ్చింది. ఆ కళను కూడా మనకు భయాన్ని కలిగిస్తేస్తాయి, దిగులు కలుగుతాయి. ఈ వచ్చిన కళ ఎక్కడైనా కానీ జరిగిపోతుందేమో. మనకొచ్చే కళ్ళన్నీ కూడా ఎలా ఉంటాయి తెలుసు? హాని కలిగించేవిగా, కీడు కలిగించేవిగా రకరకాలుగా వచ్చేస్తూ ఉంటాయి. సైతాన్ నిలబడతాడు, పాములు కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే ఒక శవం కనిపిస్తుంది, లేకపోతే ఎక్కడో మన పడిపోయి ఒక ప్రమాదంలో ఉండిపోతే రకరకాలనేవి హృదయాలకు ఎంతో కలవరాన్ని కలిగించేవి. సాతానుడు ఎన్ని పిచ్చి కళలు కలిగించినా నువ్వు గ్రహించవలసింది ఏమిటి అంటే జ్ఞానము నివాసము కట్టుతుంది. జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తే. ఆయనే నీ ఇంటిని కట్టాడు. ఆయన ఇంటిని కట్టాడు. నీ ఇంటిని కట్టిన దేవుడి నీ ఇంటి గృహాధిపతిగా పెట్టుకున్నావు. కాబట్టి సాతానుడు ఎన్ని ఇలాంటి కలవరాన్ని కలిగించేవి నీ మధ్య చేసినా భయపడవలసిన పని లేదు. ధైర్యం కలిగి మనం ముందుకు వెళ్ళిపోవాలి. క్రీస్తు రక్తము చేత నేను విమోచించబడి పరిశుద్ధురాలుగా నేనుండి నా యొక్క భవిష్యత్తు నేను నడిపించుకుంటున్నాను. ఆయన నాకు బలమైన కాపుదలగా ఉంటున్నాడనే ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. జీవితంలో ఎప్పుడు కానీ మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు. బైబిల్ ఏమంటుంది? ఆయన కునుకడు, నిద్రపోడు. మన దేవుడు ఎక్కడైనా కునుకుతాడా? కునుకడు. మన దేవుడు అలా కునికే దేవుడు మన విషయంలో కానీ ఆయన ఎప్పుడు కూడా మేల్కొని పట్టించుకుంటాడు. నా కుమార్తె ఎలా, నా కుమారుడు ఎలా, వారికి ఇచ్చిన పిల్లలు ఎలా, మన దేవుడు మేల్కొని పట్టించుకొని ఆయన ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో ఆయన నిర్ణయించబడిన కాలములో దేవుడు ఇస్తాడు. నేను కునికి వెళ్ళిన తర్వాత నాకు ఎట్లుంటుందో తెలుసా? నెమ్మది ఉండదు. నాకు కునికేవానికి ఏముండదు, నెమ్మది ఉండదు. మన దేవుడు కునికేవాడు కాదు, ఆయన మేలుకునేవాడు, ఆయన మన పట్టించుకునేవాడు. నీకేదైనా చిన్న సమస్య, కష్టం వస్తే, వ్యాధి వస్తే, నాకెందుకు దేవ ఇంకా ఈ కష్టం, నాకెందుకు ఈ సమస్య, ఇంకా ఎందుకు ఈ బాధ, నాకు ఇంకా ఎందుకు ఈ వ్యాధి అని ఒక్కొక్కసారి మనం చీరాకు పడిపోతూ ఉంటాం. నువ్వు చీరాకు చెందవలసిన పని లేదు. ఎందుకు అంటే నీ విషయములో నీ దేవుడు కునుకకుండా ఆయన మేల్కొని నీ గురించి ఆలోచిస్తూ తగిన సమయములో దేవుడు నిన్ను కాపాడువాడై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, మన దేవుడు ఎటువంటి వాడు అని చూస్తే జకరియా 2వ అధ్యాయం 5వ వచన భాగములో మనము చూడగలిగితే, జకరియా 2:5లో నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నుందును, నేను దాని మధ్యన నివాసమై మహిమకు కారణముగా నుందును అంటాడు. చూడండి, మన దేవుడు ఇక్కడ బైబిల్లో చూస్తే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నేను ఉంటాను, నేను దాని మధ్య నేనేం చేస్తాను? నివాసం చేస్తా. అంటే ఈ రోజున మీరు బాగా గమనించాలి, మన దేవుడు మన కుటుంబాన్ని కట్టేవాడు. ఆ కట్టే దేవుడు మన మధ్య ఎలా ఉంటున్నాడు అంటున్నాడు? అగ్ని ప్రాకారంగా ఉంటాను అని చెబుతున్నాడు. అంతేకాదు, మన నివాసం చేసే స్థలములో మన మధ్య ఎవరుంటానంటున్నాడు? దేవుడే ఉంటానంటాడు. ఎందుకు ఉంటానంటున్నాడు తెలుసా? మహిమకు కారణంగా నేను ఉండగలుగుతా. మహిమకు కారణంగా అంటే మన మధ్య దేవుడు ఉన్నప్పుడు మన మధ్య ఉన్న దేవుడు ఏం చేస్తాడంటే మహిమకు కారణంగా ఉండగలుగుతాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆయన మహిమ పొందే కార్యాలు మన మధ్య చేస్తాడు. అందుకే మీ మధ్య నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను,
రెండవదిగా మీ మధ్య నివాసం చేస్తాను, చేసి మీకు మహిమకు కారణంగా ఉంటాను. అంటే దేవుడు మహిమ పొందేటువంటి అద్భుతమైన కార్యం తన ఇంట్లో చేశాడు. ఆ సాక్ష్యాన్ని చెప్పాడు, దేవుడు మహిమ పొందాడు. దేవుడు చేసిన అద్భుతం గమనించాలి, ఆయనకు మహిమకు కారణం కాగలిగాలి. మీరు కూడా చాలామంది వ్యక్తులు ఎన్నో మేళ్లు పొందుకున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పారంటే అది దేనికి కారణమైంది? దేవుని మహిమకు కారణమైంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను మీ మధ్యన అగ్ని ప్రాకారంగా ఉండి మీ మధ్య నివాసం చేస్తా, మహిమకు కారణంగా నేను ఉండగలుగుతా. మన దేవుడు అంత గొప్పవాడు. మాట ఇచ్చాడా? తప్పేవాడు అస్సలుకు కానే కాదు. ఈ రోజు కాకపోయినా రేపు, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం దేవుడు చేసేటువంటి వాడు. మన దేవుడు ఎప్పుడు కానీ చెప్పి చెయ్యకుండా ఉండే అబద్ధికుడు కాదు మన దేవుడు. ఆయన చెప్పి చేసేవాడు కాబట్టి ఆయన సత్యం, ఆయన మాట కూడా సత్యం. ఇందులో సందేహం అనేటువంటిది లేదు. అయితే మన ధైర్యం, మన విశ్వాసం, మన నిరీక్షణ కాపాడుకుంటూ భవిష్యత్తును మనం ముందుకు ఏం చేసుకోవాలి? నడిపించుకునే వ్యక్తిగా ఉండాలి. కీర్తనాకారుడు ఏమన్నాడు తెలుసా? అదే కీర్తన 119వ అధ్యాయం 54వ వచన భాగములో చూడగలిగితే, కీర్తన 119, 54లో యాత్రికుడనై, అసలు యాత్రికులు ఎవరు? పరదేశీ యాత్రికులు. వారు ఒక స్థలము నుంచి ఒక స్థలానికి వెళుతారు, అక్కడే ఉంటారా వాళ్ళు? పరదేశులు ఉండరు. ఆ స్థలాన్ని వదిలిపెడతారు, ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతారు. అందుకే యాత్రికులైన పరదేశులైన, ఇక్కడ యాత్రికునే పరదేశి అనవచ్చు, పరదేశిని యాత్రికుడు అని చెప్పవచ్చు. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడు అంటే, యాత్రికుడనై నా బసలో, అంటే బసలో అంటే నా నివాసములో నీ అర్థం. నా నివాసములో ఏమంటున్నాడు? నీ కట్టడలు, అంటే నీ కట్టడలు అంటే గాన ఇక్కడ దేవుని చట్టాలు. కట్టడ అంటే ఇక్కడ దేవుని యొక్క చట్టాలు. దేవుని కట్టడలు అంటే ఆయన చట్టాలను పాట రూపంలో మార్చుకొని నేనేం చేస్తున్నాను? పాడుతూ ఉంటున్నాను. యాత్రికుడనై నా నివాసములో ఆయన యొక్క కట్టడలే పాటలకు హేతువాయను. చూడండి, కీర్తనాకారుడు తన ఇంటిలో దేవుని యొక్క కట్టడలు, ఆయన శాసనాలు అవన్నీ కూడా పాట రూపకంగా మార్చుకుని దేవుని పాడుతున్నాడు తన బసలో, నివాస స్థలములో. నిజమే, నీ బస నీవు నివసించే నివాస స్థలమే, అదే నీ ఇల్లు. నీ ఇంటిలో భార్య, భర్త, కుమారుడైన కుమార్తెన కుటుంబ సమేతంగా మీరు కూర్చుని ఆయన వాక్యాన్ని ఒక పాట రూపములో నువ్వు పాడుకుంటూ ఉండగలిగితే నీ మధ్యన దేవుడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు, నీ మధ్య నివాసం చేస్తాడు. చివరికి ఆయనకు మహిమ తెచ్చే అద్భుతమైన కార్యాలు నీ ఇంటిలో దేవుడు చేస్తాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకే జ్ఞానము నివాసము కట్టుతుంది. ఆయన మన కుటుంబాన్ని కట్టేవాడు, ఎవరిని కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అయితే కొద్ది ఆలస్యం అవుతాయి దేవుని కార్యాలు, ఆయన ఆశీర్వాదాలు, అద్భుతాలు కొంచెం ఆలస్యం అవుతాయి. ఆలస్యం అయిపోయింది అని నువ్వెక్కడ కానీ కలవరపడద్దు, దిగులు పడవద్దు, భయపడనే వద్దు. నువ్వు తొందరపడగలిగితే ఏదో చిన్న సహాయం పొందవచ్చేమో. నువ్వు తొందరపడకుండా నీ పట్ల చేసే కార్యం కోసం నువ్వు కొంచెం ఆలస్యం చేస్తే పెద్ద అద్భుతం దేవుడు చేస్తాడేమో. అందుకేనేమో దేవుడు ఇంతవరకు నీకు ఆలస్యం చేస్తున్నాడు, ఇంతవరకు దేవుడు అందుకే నిదానిస్తూ ఉంటున్నాడేమో అని అప్పుడు నీకు తెలిసొస్తుంది ఆయన చేసిన కార్యం. మనం కోరుకునేవంత చిన్న చిన్నగా ఉంటాయి, మనం కోరుకునేవన్నీ వెంటనే జరిగిపోవాలని చెప్పి ఆత్రత పడిపోతూ ఉంటాం. అయితే దేవుడు చేస్తే గాని ఆలస్యములో, అప్పుడు అందుకోసమేమో ఇంత గొప్ప అద్భుతం చేయటానికి దేవుడు ఆలస్యం చేశాడు. నేను చిన్న చిన్నవి కోరుకుంటేనే ఆయన ఇంత పెద్ద చేశాడు. చిన్నవద్దు నా కుమారుడా, చిన్నవద్దు నా కుమార్తె, అవద్దని ఇంత పెద్దది నేను నీకు చేస్తున్నా అని చేసే అద్భుతమైన కార్యాలు ఎలా ఉంటాయంటే మన జీవితానికి అంత సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించగలుగుతాయి. కాబట్టి జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు మన నివాసాన్ని ఏం చేసేవాడుమా? కట్టేవాడు. ఆయన మన మధ్య ఉండేవాడు, ఆయనకు మహిమ తెచ్చేటువంటి అద్భుతమైన కార్యాలను ఆయన చేసేవాడు. భయపడవద్దు, దిగులు చెందవద్దు, ధైర్యంగా ఉండు. దేవుడు ఇంటి యజమానుడైన నీ గర్భాన 9 మాసాలు పెట్టి తల్లిగా నీ పాల చేత పెంచి పోషించి ఆ బిడ్డ యొక్క జీవితంలో మొక్కగా ఉన్న వాడిని చెట్టంతా చేసిన కుమారుడైన కుమార్తె అయినా
వారిలో కూడా నువ్వు కోరుకోవలసిన బాగోగు ఏదైతే ఉందో ఆ బిడ్డలో నువ్వు చూడకపోయినా కానీ ఒక రోజున నీ కన్నీటి ప్రార్థన, బిడ్డల్లో ఏ మంచిని చూడాలని అనుకుంటున్నావో నీ కన్నీటి ప్రార్థన, విరిగి నలిగిపోయిన నీ మనస్సుతో నువ్వు దేవుని దగ్గర మొరపెట్టిన విధానం ఒకరోజు నీ బిడ్డలో పరిపూర్ణమైన మార్పును తెస్తాడు. నీ నోటి నిండా నవ్వు పెట్టగలుగుతాడు. నీ పిల్లల గురించి నువ్వు సంతోషించేటువంటి అనేకమైనటువంటి సాక్ష్యాలు నువ్వు చెప్పే రీతిగా దేవుడు తీసుకుని వస్తాడు. కాబట్టి ఎక్కడ కానీ నువ్వు కలవరపడవలసిన పని లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మన యొక్క నివాసాన్ని ఏం చేసేవాడు? మన ఇంటిని ఏం చేసేవాడు? కట్టేవాడు.